యూనివర్సిటీ నుంచి ఒక స్టూడెంట్ పాస్ అవుట్ అయ్యి బయటికి వెళ్ళేటప్పుడు వాడు ఎట్టి పరిస్థితుల్లో ఒక ప్లేస్మెంట్తో వెళ్ళాలని మాత్రమే కాకుండా ది బెస్ట్ ప్లేస్మెంట్లో వెళ్ళాలనేటువంటి టార్గెట్ మీరు పెట్టుకున్నారు, అదే దాంట్లో ముందుకు వెళ్తున్నారు. సార్, అన్ఎంప్లాయీస్ అంటే భారతదేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి నిరుద్యోగం మీ పట్టుదలకు కారణమా, లేకపోతే మనల్ని నమ్మి తల్లిదండ్రులు ఇక్కడ దాకా వచ్చారు కదా, వాళ్ళకి అంతకన్నా కూడా బంగారు భవిష్యత్తు ఇవ్వాలనేటువంటి ఆశయమా ఏంటి దీటన్నిటిలో? ప్రతి ఒక్కటి. ఇప్పుడు ఒక కొడుకు నేనే ఉన్నా, పాలు అమ్ముతుంటే, పూలు అమ్ముతుంటే, ఆ లెవెల్కి వచ్చిన బోర్వెల్ నడిపిస్తుంటే, బిజినెస్ చేస్తుంటే, ఇవాళ ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయనుకో, చేసిననుకో, ఒక కొడుకు మా తల్లిదండ్రులు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు. అవును. ఒక టెక్నాలజీలో, ఒక మల్టీనేషనల్ కంపెనీలో ఒక హెచ్ఆర్గా కానీ, ఒక లీడర్గా కానీ, ఒక ప్రెసిడెంట్గా కానీ, ఒక వైస్ ప్రెసిడెంట్గా కానీ ఉంటే తల్లిదండ్రులు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక మామూలు నా దగ్గర ఎక్కువ మంది ఒక డ్రైవర్ బిడ్డ, ఆయా బిడ్డ, అటెండర్ బిడ్డ, గ్రామాలకి వెళ్ళి వస్తారు, రైతు బిడ్డలు, వీళ్ళు ఎక్కువ వస్తారు అడ్మిషన్స్. నాకు పెద్దగా బంజారాలు జూబ్లికెల్స్ రారు అడ్మిషన్స్. అంత గ్రామాలే, ఓకే, అంత రూరలే, అంత కామన్ పీపులే, అంత ఎంప్లాయీసే. వాళ్ళ పర్ఫెక్ట్కు, నాణ్యతకు, నమ్మకానికి మల్లారెడ్డి విద్యా సంస్థలు, అవును, టెక్నాలజీకి మల్లారెడ్డి విద్యా సంస్థలు. నేను ఓపెన్గా చెప్తున్నా కదా, టెక్నాలజీ లేకపోతే ఏమీ లేదు. నువ్వు ఎన్ని బుక్స్ చదువు, ఎన్ని డిగ్రీలు చేయి, ఎంఏ చేయి, పిహెచ్డీ చేయి, డాక్టరేట్ చేయి, ఏమి రాలేదు. నీకు టెక్నాలజీ స్కిల్ ప్రపంచమంతా రెండే రెండు మొత్తం. సార్, మీ ఇన్స్టిట్యూషన్ నుంచి బయటికి వెళ్ళినటువంటి వాళ్ళు కొంతమంది సెలబ్రిటీలు, కొన్ని దేశాల్లో వెల్ ఎస్టాబ్లిష్డ్ ఇంజనీర్లు, చాలా పేరున్నటువంటి హాస్పిటల్స్లో స్కిల్ఫుల్ డాక్టర్స్, వీళ్ళందరినీ చూసినప్పుడు వాళ్ళందరూ వచ్చి, సార్ నేను మీ తాను చదువుకున్నా, నేను మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్ ప్రోడక్ట్ని అని చెప్పుకున్నప్పుడు ఎట్లా ఫీల్ అవుతారు సార్? చాలా గర్వంగా. నేను మొన్న అమెరికా పోయింది లాస్ట్ ఇయర్. అక్కడ టీటీఎస్ సభలు అయినాయి. పైలా మల్లారెడ్డి అని అక్కడ ప్రెసిడెంట్ అయిన ఫార్మా కంపెనీలు నడిపిస్తారు. ఆయన నన్ను పిలిచి పోతే 10,000 మంది. వాళ్ళు నేను లేవగానే మొత్తం అట్లా అంత లొల్లైపోయింది హాల్ అంతా. అంటే అంత అభిమానం వచ్చింది, అంత క్రేజీ వచ్చింది అంత. నేను యాడికి పోయినా ఫోటోలు దిగుతారు. నేను బాత్రూంలోకి పోతే కూడా ఆడికొచ్చి ఫోటోలు దిగుతారు అమెరికాలో. నేను ఏం చేయాలి చెప్పు? అంత క్రేజీ ఎందుకు వచ్చింది చెప్పు? నేనేం పెద్ద సెలబ్రిటీనా, సినిమా యాక్టర్నా? నా తను ఏముందని చెప్పు? పెద్ద అందంగా కూడా లేను,